అమ్మాయిల గొంతులో మాట్లాడుతూ ఆన్లైన్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్న 8 లక్షల దండుకున్న ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లుగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సూర్యాపేటలో 3 నిందితులను అరెస్ట్ చేసి లక్షన్నర నగదుతో పాటుగా 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బాధితుడు తన వివాహానికై సామాజిక మాధ్యమాల్లో వధువుల కొరకై శోధిస్తున్న సమయంలో ఓ అమ్మాయి ఫోటోతో యూట్యూబ్లో రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమై కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజీ అనే మోసగాడిని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడైన అతడు తానే కృష్ణవేణి అని మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలనని తన ఆస్తులు కోర్టు నందు చిక్కుకున్నాయని నమ్మబలికాడు. వివాహం తర్వాత తన ఆస్తులు వ్యాపారాన్ని నువ్వే పూర్తిగా చూసుకోవాలని చెప్పి ప్రస్తుతం కోర్టు ఖర్చుల కొరకు డబ్బులు కావాలని అతని వద్ద నుండి విడతల వారీగా 8 లక్షల రూపాయలను మోసంతో కాజేసినట్టుగా తెలిపారు. అనంతరం అక్కడి నుండి తిరిగి స్పందన లేకపోవడంతో మోసపోయినట్టుగా గ్రహించి 1930 నెంబర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఈ నెల 25న ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సైబర్ సెల్ 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సూర్యాపేట వద్ద నుండి 3 నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తేదీ 24/10/2025 రోజున ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంతం అనే ఒక వ్యక్తి 1 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 667/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 66D ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఉమెన్ పిఎస్ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, ఈ ఫిర్యాదుదారుడు ఫిబ్రవరి నెలలో ఒక యూట్యూబ్ లో సెర్చ్ చేయగా ఒక మెట్రిమోనీ సైట్ లో బుక్యా గణేష్ అనే ఒక వ్యక్తి అతని ఛానల్లో ఒక అమ్మాయిది ఫోటో అందులో పెట్టి కింద కృష్ణవేణి అనే పేరు రాసి ఈమెకు ఒక వరుడు కావాలను ఎవరు ఉంటే సంప్రదించగలరని చెప్పి అందులో పెట్టడంతో ఈ ఫిర్యాదుదారుడు ఆ గణేష్ కు సంప్రదించగా ఆమె మ్యారేజ్ కు రెడీ ఉన్నది, ఆమెకు 5-6 కోట్ల ప్రాపర్టీ ఉన్నది, తర్వాత ఆమెకు వేరే ఎవరు లేరు అని మరి ఆమెను మాట్లాడిపోయమంటే ఈ గణేష్ ఏం చేసినట్టే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను మాలోత్ మంజీ అనే వ్యక్తి ఈ కృష్ణవేణి అనే ఒక మహిళ మాట్లాడినట్టు మాలోత్ మంజీ గొంతు మార్చి కృష్ణవేణి మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయితే ఫిబ్రవరి నెల నుంచి ఇది ట్రాన్సాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది. అయితే మాలోత్ మంజీ, బుక్యా గణేష్, ఇంకో ఆయన థర్డ్ రూపవత్ శ్రావణ్ కుమార్, వీరు 3 ఒక కుట్రపూరితంగా ఎవరైనా వ్యక్తులను మోసం చేయాలనే ఉద్దేశం కొద్దీ సైబర్ ఫ్రాడ్ చేస్తే మేము దొరకకుండా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కొద్దీ ఒక ప్లాన్ ప్రకారం వీరు ఫిబ్రవరిలో ఈ మాలోత్ మంజీ అనే పర్సన్ కృష్ణవేణి అమ్మాయి మాట్లాడినట్టు ఈ ఫిర్యాదుదారులతో మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడినప్పుడల్లా ప్రతిరోజు కొన్ని డబ్బులు వేయించుకోవడం జరిగింది ఫోన్పే ద్వారా. ఈ విధంగా ఫిబ్రవరి నుంచి 23 అక్టోబర్ 2025 వరకు దాదాపు 8 లక్షల రూపాయలు వీరు ఫోన్పే ద్వారా ఫిర్యాదుదారుల నుంచి తీసుకోవడం జరిగింది. ప్రతిసారి ఫోన్ల ద్వారా మాట్లాడి వీరు ఈ నేరానికి పాల్పడ్డట్టు వీరు 3 ఒప్పుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, 1,50,000 రూపాయలు కూడా రికవర్ చేయడం జరిగింది. 8 లక్షల రూపాయల నుంచి మిగతా ఖర్చు చేసుకోగా 1,50,000 రూపాయలు మాత్రం వాళ్ళ దగ్గర దొరికినాయి.